అండ్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే బీసీ నినాదం అనేది చాలా కీలకంగా మారింది. సో బీసీ ఆ కులగణన చేశామని చెప్పేసి దేశవ్యాప్తంగా ఎవ్వరు చేయలేదు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. అదే బీసీ కులగణనకు సంబంధించి రీసెంట్ గా తీన్మార్ మల్లన్న ఆ పత్రాలని తగలబెట్టడం, తర్వాత వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఇదే బీసీలకు సంబంధించి మధు యాష్కి గౌడ్ గారు కూడా నేను ఒక ప్రముఖ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా కీలక విషయాలు మాట్లాడడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి రెడ్ల కాంగ్రెస్ అని ఇప్పటికీ ఒక బ్రాండ్. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రెడ్ల విషయంలోనే ఆసక్తి చూపిస్తుంది, బీసీలకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా వారు చెప్పడం అనేది జరిగింది. సో నిజంగా కాంగ్రెస్ పార్టీలో బీసీలకి స్థానం లేదా అంటే మరి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ సంబంధించి కూడా కీలక నేతలు ఎక్కువ మందికి కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి మేము అవకాశం ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే 42% రేపు స్థానిక సంస్థలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధం అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మళ్ళీ మధు యాష్కి గౌడ్ గారు ఈ విధంగా అంటే ఇంటర్నల్ గా ఎలాంటి వాక్యాలు చేయొద్దని చెప్పేసి ఇప్పటికీ మీనాక్షి నటరాజన్ గారు చెప్పినప్పటికీ ఇండైరెక్ట్ గా బీసీలకి ప్రముఖ స్థానం కల్పించాలని చెప్పేసి మధు యాష్కి గౌడ్ గారు చెప్పారు. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్లకే ప్రాధాన్యత ఉందా, బీసీలకు ఇంకా ప్రాధాన్యత ఇవ్వట్లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.